మనం ఇది ఉంటే చాలు ప్రభా అని అడుగుతూ ఉంటాము. కానీ దేవుడి రోజు సెలవిస్తున్న మాట, నీవు ఏది అడుగుతున్నావో బిడ్డ, దేని నా యొద్ద నుంచి ఆశిస్తున్నావో అది నీకు తప్పకుండా ఇస్తాను. అయితే నీవు ఊహించలేదు, నేను నా సమయం రాగానే నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే, ఆశించిన దానికంటే, ఒకవేళ పోగొట్టుకున్న దానికంటే నేను నీకు అత్యధికంగా దయచేయబోతున్నాను. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. పేతురు ప్రయాసపడి రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప కూడా పడలేదు. ఒకసారి పేతురు తన తోటి ఉన్నటువంటి వారు, వాళ్ళు మంచి అనుభవం కలిగిన జాలర్లే. ఎప్పుడు చేపలు పట్టడానికి రాత్రిపూట వెళ్ళి వలన వేసినా చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళే. ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో వాళ్ళకి అనుభవం ఉంది. ఎందుకంటే వాళ్ళు జాలర్లు, చేపలు పట్టడంలో అనుభవస్తులే. అయితే ఒకనొక సమయంలో వారు ఎప్పట్లాగే రాత్రిపూట వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. అరే, ఎప్పుడు మనం చేపలకు వచ్చినా కూడా కనీసం కొన్ని చేపలని తీసుకొని వెళ్తాము కదా. ఈరోజు రాత్రంతా తెల్లవారిలాగా ప్రయాసపడినా, కష్టపడినా, మన జ్ఞానం వినియోగించి పనిచేసిన ఒక్క చేప కూడా పడలేదు అని విసుగు చెంది అలసిపోయి మౌనంగా ఉన్నారు. ఏమి చేయలేక చతికిల పడిపోయి ఉన్నారు. అయ్యో, ఇప్పుడు ఒక్క చేప కూడా పడలేదు, ఏమి పడలేదు, ఎలా ఇంటికి వెళ్ళాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక వైపు రాత్రంతా కష్టపడిన అలసిపోయిన స్థితి, మరొక వైపు ఈరోజు నా కుటుంబాన్ని ఎలా గడిపించుకోవాలి. ఈ ఆలోచన మధ్యలో విసుగు చెంది అలసిపోయి ఉన్న సమయంలోనే వారి స్థితిని గమనించిన దేవుడు, వారిని పిలిచిన దేవుడు, వారిని ఎరిగిన దేవుడు వారి దగ్గరకే వెళ్ళారు. చాలాసార్లు సమయము చాలా ముఖ్యము. మనం అలసిపోయినా, విసుగు చెందుతున్నా, చేతగాని వారుగా మిగిలిపోయిన పరిస్థితిలో ఉన్న అంత దేవుడు చూస్తూ ఉంటాడు. మన ప్రయాస అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. మన విసుగు అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు. మన సమస్యలన్నీ చూస్తూనే ఉంటాడు దేవుడు. అయితే సమయం వచ్చాక మాత్రం ఆయనే వచ్చేస్తాడు. ఆయనే మనల్ని దర్శిస్తాడు. ఆయనే త్వరగా వచ్చి కార్యం చేసేస్తాడు. ఏం జరిగింది ఆ సమయంలో? విసుగు చెంది అలసిపోయి ఏమి చేయాలో తెలియక అభాగ్యంగా పడి ఉన్నటువంటి ఆ జాలరైన పేతురు ఇంకా మరి కొంతమంది ఉన్న స్థలానికి యేసయ్య వెళ్ళాడు. రాత్రిపూట వెళ్తే వాళ్ళకి సహాయం చేస్తే ఒక పని అయిపోయేది కదా. సమయం రాలేదు. మరి కానాని విందుకు వెళ్ళినప్పుడు మరి పెళ్లి జరుగుతూ ఉన్నది, బంధువులంతా వచ్చున్నారు, అఫీషియల్స్ అంతా వచ్చున్నారు. సడన్ గా ద్రాక్షారసం అయిపోయింది. మరి అయిపోయిన వెంటనే ఆయన చేయొచ్చు కదా. అయిపోయిన వెంటనే ఆల్రెడీ ఆయనకి మరియ వచ్చి తెలియజేసింది కదా. అయితే అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, అది అయిపోవాలి, నా సమయం రావాలి, దానికంటే మంచిది నేను ఇవ్వాలి. ఓ హల్లెలూయా. మనం ఏదైనా కోల్పోయినప్పుడు దేవుడు దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు, దానికంటే అత్యధికమైనది దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయాసపడుతున్నప్పుడు రాలేదు, చూస్తా ఉన్నాడు. అయితే వారు విసిగిపోయి అలసిపోయి ఉన్నప్పుడు వారు ఊహించని విధముగా వారు ఊహించలేదు అసలు. అయితే మొదట వాళ్ళు వలలు వేసేటప్పుడు ఊహించారు, కొన్నైనా పడతాయేమోనని. వారు కూడా ప్రార్థన చేసి దేవుని అడిగి వలలు వేశారు. కానీ నేను యేసయ్య వచ్చిన తర్వాత అంటున్నాడు, మీరు
మరి కొంచెం లోతుగా వెళ్ళి కుడి ప్రక్కన మీ వలలు వేయండి అని చెప్పాడు. ఇది ఎలా జరిగింది? ఏ పరిస్థితిలో యేసయ్య మాట చెప్పాడు అని అంటే, వాళ్ళు అలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? ఏంటి మా పరిస్థితి? మేమేమి చెయ్యాలి? ఒక్క చేప కూడా పడలేదు, అలిసిపోయాము. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కుటుంబానికి వెళ్ళాలి? ఏం చెప్పాలి? అసందిగ్ధములో అపాదాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళి మాట్లాడాడు కదా, కొంచెం లోతుగా వెళ్ళి కుడి ప్రక్కన వలలు వేయాలి అనగానే వీళ్ళకి ఏమనిపించింది? చేపలు పట్టే టైం రాత్రి పూటే మాకు తెలుసు. ఆ చేపలు పడే టైంలోనే ఎంతో ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు. అయితే చేపని టైంలో పడవు, మరి ఈ టైంలో వచ్చి నువ్వు వలవేమంటున్నావు? ఇది సాధ్యం కాదు. సాధ్యమైన పరిస్థితుల్లో సమయంలో వేసేందుకు కుదరలేదు. ఇది అసాధ్యము, దీనిలో మేము ఎలా వేస్తాము అనే డౌట్ వచ్చింది. కానీ వారు చేసిన గొప్ప పని ఒకటి. లోక సువార్త 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూస్తే 4వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దోవనెను లోతులకు నడిపించి చేపలు పట్టడము మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోన్ అంటున్నాడు, ఏలిన వాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు అన్నాక, అలిసిపోయినా, విసిగి చెందినా, చేతగాని వాళ్ళలాగా అక్కడ కూర్చుండిపోయినా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ మాకేం దొరకలేదని చెప్తూనే ఒక మాట అన్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడిన అద్భుతమైన మాట ఇప్పుడు మనం చదువుకోవాలి. దేవుడు ఏ పరిస్థితులలో దేవుడు కార్యం చేస్తారు? మన పరిస్థితులు అసాధ్యంగా ఉన్నా కూడా దేవుడు కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్నా, అలిసిపోయిన పరిస్థితి ఉన్నా, అసలు చేపలు పడే పరిస్థితి అక్కడ లేకపోయినా ఏమన్నాడు? నీ మాట చొప్పున వేస్తాను. దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ శక్తివంతమైనది అని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుసరిస్తారు. ఏమి వాక్యములే, ఏమి దేవుని మాటలే, ఏమి దేవుని ఆజ్ఞలే అని రొటీన్గా తీసుకొని వెళ్ళిపోతే కార్యం ఎప్పుడు చూడలేము. దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ఆజ్ఞ శక్తివంతమైనది. ఆయన వాక్యము ద్వారా శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆయన నోటి మాట ద్వారా అసాధ్యాలు సాధ్యపరచబడతాయి. ఆయన మాట్లాడితే, దానికి లోబడితే మన స్థితిగతులన్నీ మార్చబడిపోతాయి అని ఎరిగిన వారు మాత్రము అత్యధికమైన కార్యాలను దేవుని అందరికీ పొందుకుంటారు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2:4-5 వచనాలు రాయబడమాట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవుని శక్తి నీకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దేవుని మాటకు లోబడి చూడు, దేవుని శక్తి ఏంటో నువ్వు చూస్తావు. అని నీవు నేను దేవుని యొక్క శక్తిని చూడాలంటే, దేవుని యొక్క మహిమను చూడాలంటే ఒక్కటి చేయాలి, ఆయన
హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట, నీవు ప్రయాసపడినా పొందుకోవాలనేవి నీవు నా మాట వినుట ద్వారా అత్యధికంగా చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, రాత్రంతా పగలంతా కష్టపడుతున్నావు, నువ్వు అనుకున్నది కూడా సాధించలేకపోతున్నావు కొన్నిసార్లు. అయితే ఈ పరిస్థితులలో కృంగిపోకుండా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విను, దాని ప్రకారం చేయి. ఆ మాటలో ఉన్న దేవుని శక్తిని దేవుని జీవితంలో కనపరిచి తీరుతాడు. మన విశ్వాసము దేని మీద ఉండాలంట? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవటం అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవటమే, దేవుని మాటను ఆధారం చేసుకోవటమే, దేవుని ఆజ్ఞను పాటించడమే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం కనంటే. నీవు నేను దేవుడు ఎంత శక్తివంతులో చూడాలి అంటే మన జీవితంలో పోగొట్టుకునే స్థితి రావాలి, లేని రావాలి, అనారోగ్యం రావాలి, ప్రయాసపడడం జరగాల్సిందే. మనమేమి సాధించలేకపోయినా దేవా ఈ సమయంలో నీ శక్తిని కనపరచు అని కనుక మాట్లాడితే దేవుడు ఏదో ఒక మాట చెప్తాడు. ఆ మాట కనుక నువ్వు విని దాన్ని అనుసరించగలిగితే నువ్వు ప్రయాసపడినా ఎప్పటి నుంచో నువ్వు నీ అంతగా నువ్వు పొందుకోలేకపోయినా సాతాను నీ అంత నుంచి ఏది ఎంత దోచుకున్నప్పటికీ దాన్ని తిరిగి లెక్కగట్టి మరి ఒడిలో వేస్తాడు. దానికంటే అత్యధికంగా దేవుని కనుగొనేస్తాడు. నువ్వు దేని కొరకు అంగలారుస్తావో ఆ విషయంలో నాట్యం ఆడేటట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అన్న ఒక్క బిడ్డని ప్రభువా అని అంగలారిస్తే దేవుడు ఆమె అడిగిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా 5 బిడ్డలనిచ్చి అత్యధికంగా దీవించాడు. సంతాన విషయంలో ఆమె నాట్యం ఆడేటట్టుగా దేవుడు స్తుతించింది. హల్లెలూయా. ఇక్కడ పేతురు యేసయ్య మాట మాత్రమే విని ఆయన వేయమన్నట్టుగా వలలు వేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? వాళ్ళు రాత్రంతా ప్రయాసపడిన జరగని దానికంటే అత్యధికంగా వారు విస్తారముగా చేపలను పట్టారు. ఏంటి అని అంటే మనం చూస్తే అక్కడ మనకి అయినను నీ మాట చొప్పున వలలు వేస్తుందని ఆయన చెప్పిన వారు చేసి విస్తారమైన చేపలు పట్టేది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సహాయం చేసింది. వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లు నింపిది. సీమోను పేతురును చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడింది. 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమవుతుంది. ఒకవేళ వారు రాత్రంతా ప్రయాసపడి వారి కష్టార్జితం చేత ఏవో కొన్ని చేపలు పట్టుకుంటే ఎవ్వరు చూసి ఆశ్చర్యపడేవారు కాదు. వాళ్ళు కూడా దేవుని శక్తిని చూసేవాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే 2 దోణిల నిండా వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళే కాదు. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, అలసిపోయారు, ఏమీ లేదు, విసిగిపోయారు. అయితే ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఏది చెప్పాడని చేసినప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడినా పొందుకోలేనటువంటి చేపలు వారు ఎంత ప్రయాసపడినా ఒకవేళ ఒక దోణి పట్టుకుంటారేమో దేవుని మాట విన్నందుకు వారి దోణితో పాటు మరొక దోణి నిన్న కూడా దేవుడు అధికముగా చేపలను అనుగ్రహించి అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ విస్మయం ఉండేటట్టుగా కార్యం చేసేసారు. సో దేవుడు మన జీవితంలో అత్యధికంగా ఆశీర్వదించాలన్నా మనం కోల్పోయినవి అత్యధికంగా మనం పొందుకోవాలి అన్నా, మనం అడిగిన వాటికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఎదురు చూసిన వాటికంటే అత్యధికంగా పొందుకోవాలన్నా, మనం ఆశపడిన వాటికంటే అత్యధికంగా
నిన్ను రెండంతలుగా దీవించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. సో అవమానించబడ్డావా, దేవుడు తగిన సమయంలో నీకు రెట్టింపు ఘనత, నీ నిందకు రెట్టింపు భాగాలను అనుభవించేటట్టు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా, సాతాను నీ శక్తి అంతా కోల్పోయేటట్టు చేస్తున్నాడా, దేవుడు నీకు అత్యధికమైనటువంటి పరాజ శక్తిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయావా, దేవుడు నీకు సమాధానాన్ని, సంతోషాన్ని నీవు కోల్పోయే దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దుష్టుడి చేత, సాతాను చేత బుద్ధి లేకనో లేదా దేవుడు పరీక్షించడం ద్వారానో ధనమును కోల్పోయావా, దేవుడు యోబు అనుగ్రహించినట్లుగా ధనమును, ఐశ్వర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, నీవు కోల్పోయిన బంధువుల ప్రేమను తిరిగి అత్యధికంగా నువ్వు అనుభవించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుడి సన్నిధిలో విశ్వాసముతో నిలిచి ఉండి అడుగుతున్నావు ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు నీవు అడిగింది మాత్రమే ఇవ్వాలని కోపం లేదు. అందుకని ఆయన సమయం కొరకు చూస్తున్నాడట. ఆయన సమయం వచ్చేసింది. నువ్వు అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా ఆయన శక్తిని నువ్వు చూసి నీవు నీ చుట్టూ ఉన్న వారి విస్మయం ఉండేటట్టుగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో ద్వారం తెరవబోతున్నాడు. నీ జీవితంలో సంఖ్యను తెప్పబోతున్నాడు. నీ జీవితంలో పథకాలను తెప్పబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అంటే ఏంటి అద్భుతము? నువ్వు అడిగి ఊహించిన దానికంటే, పోగొట్టుకున్న దానికంటే, ఎదురు చూసి ఆశించిన దానికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలును అరణ్యములో నడిపించినప్పుడు వారు ఏది లేక బాధపడుతూ దేవునికి ప్రార్థన చేశారో, ఆయన సమయం వచ్చినప్పుడు ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వలేదు, కానీ బండనే చీల్చి జల ప్రవాహంలో వారు తాగేటట్టుగా చేశారు దేవుడు. వారు ఆఖరి అంటే మన్నాను 40 సంవత్సరాల పాటు అది ఆగిపోకుండా వారు ప్రాణాన్ని వెళ్ళిందా తృప్తిగా పోషించాడు నా దేవుడు. దేవుడు ఇస్తే ఆగిపోదు. దేవుడు నీ కొరకు ద్వారం తెరుస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఎదుట తలుపు తెరుస్తూ ఉన్నాడు. అది ఎవ్వరు వేయలేని తలుపు. దేవుడు నీ ఎదుట తలుపు తెరుస్తూ ఉన్నాడు. స్వస్థత అనే తలుపు, సమాధానం అనే తలుపు, ప్రేమ అనే తలుపు, ధనము అనే తలుపు, వ్యాపారం అనే తలుపు, పరిచర్య అనే తలుపు, అభిషేకం అనే తలుపు, రక్షణ అనే ద్వారము. హల్లెలూయా. ఘనత అనే ద్వారము. దేవుడు అత్యధికంగా తాను తెరిచిన ద్వారంలో కూడా నీకు దయచేయబోతా ఉన్నాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, జడియవద్దు. ఆయన నీతో కూడా ఉండి నీకు మేలు చేయబోతా ఉన్నాడు. అయితే నీవు ఒకవేళ దేవుని శక్తి మీద ఆధారపడలేదేమో, నీ జ్ఞానం మీద, నీ పరిస్థితిని బట్టి ఆధారపడ్డారేమో, అందుకే దేవుడు నీకు చేసేటువంటి మేలును అనుభవించలేకపోతున్నావు. దేవుడు నీకు అత్యధికంగా చేయలేకపోతున్నాడు. ఈ రోజున ఈ ఒక్క పని నీవు కూడా పేరులాగా చేయగలిగినట్లయితే, ఇక నీ స్థితి మీద, నీ జ్ఞానం మీద, నీ మీద నీవు ఆధారపడకుండా నిన్ను సృష్టించి కొనుక్కున్నటువంటి ఆ సృష్టికర్త శక్తి మీద ఆధారపడితే, ఆయన వాక్యం మీద ఆధారపడితే, ఆయన ఆజ్ఞకు నీవు లోపడితే, ఆయన ఏది చెప్తే అది వెనక ఉందో చూడకుండా దాన్ని నీవు అనుసరించగలిగితే, ఆయన శక్తి నీ ఎడల అత్యధికంగా కనపరచబోతున్నాడు. ఆయన నీ ఎదుటి తెరిచినటువంటి ద్వారంలో అత్యధికమైన వనరులను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కోల్పోయిన దానికి రెండంతలుగా అత్యధికముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొలత లేని ఆత్మని దేవుడు అనుగ్రహించి వాడుకోబోతున్నాడు. ఇట్టి కృప వింటున్న ప్రతి ఒక్కరికి, దేవుని శక్తి మీద ఆధారపడి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? విజయమ్మ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రార్థన ఏకీభవిద్దామా? ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇంతకాలము ప్రభా మా శక్తి మీద, మా జ్ఞానం మీద, మా ఆరోగ్యం మీద, మా పరిస్థితుల మీద మేము ఆధారపడి మీ శక్తిని చూడలేక మేము ప్రయాసపడి అలసిపోతున్నాము ప్రభువా. తండ్రి, సహాయం చేయండి. మీ శక్తి మీద ఆధారపడినట్లుగా, మీ మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని మేము ఎరుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీవు ఏది చెప్తావు అది చేసే దేవుడవు కనుక మీ మాటే మాకు శాస్త్రముగా, మీ మాట ప్రకారం మేము జీవించినట్లుగా, మీ వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం ఇచ్చేవా. మీ వాక్యం మా హృదయాల్లో ఊరంతరంగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, దయామయ పరిశుద్ధుల మీ కొందనాశయ నీకే స్తుతులు. నా ప్రభా, నా ప్రభా, నీ సండే ప్రార్థన నా ప్రభా, నీ బిడ్డ చెప్పబడిన వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని దాచుకుని ఎవరు వేసుకునే బిడ్డగా చెత్తపరచుతండి. మేము విడిచిపెట్టేవాళ్ళని కాకుండా రానా అయ్యా, దాన్ని ఎవరు వేసుకునే బిడ్డగా చెత్తపరచు. ఏమేమి వాక్యమో ఏమేమి అర్థాలు చెప్పి కదా ప్రభా, ఆ అర్థాన్ని మేము నా తండ్రి విడిచిపెట్టకుండా నా తండ్రి మేము ధ్యానించుకునే బిడ్డగా చెత్తపరచమని నా ప్రభా, నా గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా, నీకు వచ్చిన బిడ్డలందరూ ఆశ్రదించు, దీవించు, బలపరచబడుచున్నా అలా బలహీనత నుంచి స్వస్థపరచబడుచున్నాను తండ్రి. నీ పక్కన హృదయాలను ఉండబడుచున్నానయ్యా, నీ దోతలకు ఆడించబడుచున్నానయ్యా, నీ పరిశుద్ధాత్మ నింపబడుచున్నానయ్యా. నీ పక్కన పరిశుద్ధాత్మ నీకే స్తుతులు తండ్రి. అరుణముల ఇస్రాయేలు ప్రజలు నడిపించినట్టు మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. పక్కన అయ్యా, పంటను చీల్చి జీవించినట్టు నా ప్రభా మాకు సమస్త సమకూర్చుతున్నావు తండ్రి. పక్కన గొప్ప దేవుడు తండ్రి. నీ వందనాలు. నీకేది చిరణం తీర్చుకోలేదు. మా రక్షణ పాత్రను పట్టుకుని నేను శుద్ధించుకుంటున్నావు, నేను గడపరుచుకుంటున్నావు తండ్రి. నా యేసయ్యా నీకే స్తుతులు తండ్రి.